ప్రతిసారి ఆమె పాత్రలు కడుగుతున్నప్పుడు చూపు దాచుకుని తన చిన్న తమ్ముడు మార్షల్ ఆర్ట్స్ సాధన చేస్తూ ఉండడం చూస్తూ ఉండేది. అంత చిన్న వయసులోని అతడు కత్తిశక్తిని వెలికితీయగలుగుతున్నాడు. తండ్రి అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతుంటే ఆమె మనసులో అసూయ మెల్లగా పెరుగుతూ ఉండేది. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత ఆమె 2 చాప్స్టిక్స్ తీసుకుని తమ్ముడి కదలికలను అనుకరించేందుకు ప్రయత్నించింది. కానీ ఎంత చేసినా ఏ స్పందన కూడా రాలేదు. ఆమె తీవ్ర నిరాశకు గురైంది. నిజంగా మహిళల్లో మార్షల్ ఆర్ట్స్ ప్రతిభ ఉండదా అనే సందేహం ఆమెను వేధించింది. కానీ ఆమె అక్కడ్నుంచి వెళ్లిన తర్వాత అదే కత్తిశక్తి భూమిని చీల్చుకుంటూ బయటకొచ్చింది. ముందున్న భవనం వరకు పగిలిపోయింది. ఈ దృశ్యాన్ని పైకప్పుపై నిలబడి ఉన్న ఒక మార్షల్ సెంట్ చూశాడు. అతడు వెంటనే ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు. నిన్ను మార్షల్ ప్రపంచంలో నంబర్ 1 గా తయారు చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. కానీ ఆమె అంగీకరించలేదు. ఆమెకు గొప్ప ఆశయాలు లేవు. కుటుంబంతో కలిసి శాంతిగా జీవించాలనుకుంది. అతడు ఆమెను బలవంతం చేయలేదు. ఒక జేడ్ లాకెట్ ఇచ్చి నీకు సిద్ధంగా అనిపించిన రోజు దీన్ని పగలకొట్టు, అప్పుడు నిన్ను తీసుకెళ్లేందుకు వస్తాను అని చెప్పాడు. కానీ అదే రాత్రి కుటుంబ ఆస్తి కోసం ఆమె చిన్న తమ్ముడు ఆమెను చంపాలని ప్రయత్నించాడు. అతడు ఆమెను పూర్వీకుల మందిరానికి పిలిచి అక్కడి ఫలకాలకు నిప్పు పెట్టాడు. తండ్రి వచ్చినప్పుడు అతడు కావాలని తన చేతిని కాల్చుకుని మొత్తం నేరాన్ని ఆమెపై నెట్టేశాడు. ఆమె ఎంత వివరణ ఇచ్చినా ఫలితం మాత్రం కఠినమైన శిక్షే. తల్లి కూడా ఆమెను నమ్మలేదు. తర్వాత ఆమెను వెనుక పర్వతాల్లో నిర్బంధించారు. ప్రతిరోజు 10,000 రెట్లు ఎక్కువ బాధను అనుభవించింది. ఈ నరకం 10 ఏళ్ల పాటు కొనసాగింది. 10 ఏళ్ల తర్వాత ఆమెను విడుదల చేశారు. తిరిగి తన పాత గదికి చేరుకుంది. అది అప్పటికే పూర్తిగా పాడైపోయింది. అక్కడే ఆ రోజిచ్చిన జేడ్ లాకెట్ కనిపించింది. ఆలోచించకుండా ఆమె దాన్ని పగలకొట్టింది. మార్షల్ సెంట్ ఈ సంకేతం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. తన అగ్రశిష్యుడితో కలిసి పర్వతం దిగుతూ ఆమెను తీసుకెళ్లేందుకు వస్తున్నాడు. ఇల్లు విడిచిపెట్టే ముందు కుటుంబంతో చివరి భోజనం చేయాలని అనుకుంది. కానీ ఆమె ముఖం చూసిన వెంటనే వాళ్లలో ద్వేషం కనిపించింది. తండ్రి అన్నాడు, మార్షల్ ఆర్ట్స్ చేయలేని వాడికి ఈ టేబుల్ దగ్గర కూర్చునే హక్కు లేదు. కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లగలవాడు నా చిన్న కొడుకే. ఆ మాటలు విన్న క్షణంలో ఈ కుటుంబంపై ఆమెకున్న అన్ని అనుబంధాలు తెగిపోయాయి. మార్షల్ సెంట్ ను కలిసిన తర్వాత ఆమె అతనితో కలిసి ఆ ప్రదేశాన్ని వదిలేసింది. 3 నెలల పాటు అతని మార్గదర్శకత్వంలో పగలు రాత్రి కష్టపడింది. ఆమె కత్తి విద్య ఇంతకు ముందు కంటే అనేక రెట్లు మెరుగుపడింది. అతడు ఆమె సామర్థ్యాన్ని పరీక్షించాలనుకున్నాడు. ఆ పరీక్షలో దాదాపు తన ప్రాణాలనే పణంగా పెట్టుకున్నాడు. ఆమె సాధన విజయవంతమైందని తెలుసుకున్న తర్వాత ఆమెను క్రిందికి పంపించాడు. శిష్యులను ఎంపిక చేసే పోటీకి పరీక్షకురాలిగా. ఆ పోటీలో ఆమె చిన్న తమ్ముడు మరియు తండ్రులు పాల్గొన్నారు. ఆమె తమ్ముడు మార్షల్ సెంట్ వర్గంలో చేరితే కుటుంబం మళ్లీ ఎదుగుతుందని వాళ్లు ఆశించారు. కానీ వాళ్లకు తెలియదు, ఆ పోటీలో పరీక్షకురాలు